ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన విచారణపై విమర్శలు వ్యక్తం చేశారు మంత్రి ఆనం. పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ అంశాలను చదివి వినిపించి గత ప్రభుత్వ తీరుని ఎద్దేవా చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రథాన్ని దగ్ధం చేస్తే రిపోర్ట్ ఏమిచ్చారు అధ్యక్ష? ఆనాడు ఉన్నటువంటి మీ తాబేదారులైన పోలీస్ అధికారులు అక్కడ తేనెటీగల తొట్టి ఉందట. ఎవరో పోయి తేనెటీగల తొట్టికి నెప్పు పెడితే ఈ రథం కాలిపోయిందంట. ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. తేనెటీగలు దొరకడం లేదు అధ్యక్ష. మనం దొరికితే విచారిద్దామంటే పోలీసులకి దొరకడం లేదు. ఇటీవలే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి మా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఆ తేనెటీగలు దొరకవు, అవి కుట్టి వెళ్ళిపోతుంటాయి. ఆ తేనెటీగలు ఈ సమాజంలో అక్కడక్కడ ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ తేనెటీగల్ని తరిమేసే పని ప్రజలు చేశారు.